Students, good afternoon. Good afternoon, sir. Are you hearing my voice? Sir. Uh, Before going to the today's concept, literary development or literature of ancient Greece, can you give me one or two points what we discussed in the last class? లాస్ట్ క్లాస్లో Sir, చెప్పుకున్న about ఒకటి రెండు Greek పాయింట్ mythology. చెప్పండి. Ancient Greek mythology, sir. ఓకే. About the Titans, Olympians, gods. రైట్. The Titans were the first or elder gods. They were 12 of number. ఓకే. Their period was called as Golden Age. Yeah, right. Okay, thank you. I will recap the points once again and then we'll move to the literature which developed in the ancient Greece. Okay. సో ఏదైతే ఒక మతం అట్లనే ఒక ఏదైతే మత తత్వం లేదా తత్వ విమోచనకు సంబంధించినటువంటి అంశాలు అంత ముందు క్లాసెస్లో చూసాం. సో అందులో ముఖ్యంగా ఏదైతే మతానికి సంబంధించినటువంటి అంశాలు లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. సో అందులో ఏదైతే గ్రీకులు ప్రకృతి శక్తులైనటువంటి జిఎస్ కానీ లేకపోతే పోసిడాన్ కానీ లేకపోతే డయోనిసస్ కానీ అట్లనే ఎథీనా కానీ అపోలో లాంటి కొంతమంది దేవుళ్ళు దేవతల్ని వాళ్ళు పూజించడం అనేది చూసాం. అట్లనే ఈ దేవుళ్ళు దేవతలు ఆ రూపాల్లో రావడానికంటే ముందే వాళ్ళకంటే ముందు ఉన్నటువంటి ఎల్డర్ గాడ్స్ ఏవైతే ఉన్నారో వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి కొంతమంది దేవుళ్ళు దేవతల్ని వాళ్ళు ముఖ్యంగా టైటాన్స్ అనేటటువంటి పేరుతో వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. సో ఆ 12 రకాలైనటువంటి టైటాన్స్ను కూడా వాళ్ళు ఏదైతే పూజించారో తర్వాత ఆ ఒలంపస్ శిఖరం మీద వెలిసినటువంటి మరలా 12 మంది దేవుళ్ళు దేవతలను కూడా వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. ఓకే. సో ఇట్లా ముఖ్యంగా వాళ్ళు ప్రకృతికి ఏదైతే సంబంధించినటువంటి దేవుళ్ళని దేవతల్ని పూజించడం అనేటటువంటిది జనరల్గా అక్కడ వాళ్ళు ఫాలో అయినటువంటి. అట్లనే ఆ గ్రీకులు తమ దేవతలను గురించి రకరకాలైనటువంటి పౌరాణిక గాథల రూపంలోను అట్లనే పురాణాల రూపంలోను రాయటం కానీ చెప్పడం కానీ కామన్గా వాళ్ళు ఫాలో అయ్యారు. అట్లనే ఏదైతే ఆ పురాణాలు కానీ పౌరాణిక గాథల్లో ఏదైతే దేవుళ్ళ యొక్క పుట్టుక లేదా ఆ యొక్క మానవుని పుట్టుక అల్లే దేవుడికి మానవుడికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో వాటిని కూడా వాళ్ళు వివరించడం అనేది జరిగింది. అట్లనే ఇవే కాకుండా గ్రీకులకి రకరకాలైనటువంటి ఏదైతే దేవుళ్ళ మీద కానీ దేవతల మీద కానీ ఏదైతే జోస్యం చెప్పేటటువంటి ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉండేది. అట్లనే డెల్ఫీ నగరంలో ఏదైతే చెప్పేటటువంటి జోస్యం చారిత్రకంగా ఒక ఇంపార్టెన్స్ ఏదైతే ఒక ప్రాముఖ్యతని సంతరించుకోవడం అనేది చూస్తుంది. అట్లనే ఆ దేవుళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే గౌరవార్థం దేవుళ్ళు దేవతలకు సంబంధించినటువంటి గౌరవార్థం వాళ్ళు పండగలు లేకపోతే కొన్ని రకాలైనటువంటి అకేషన్స్, ఓకే, సో ఫెస్టివల్స్ కానీ లేకపోతే కొన్ని రకాలైనటువంటి వాళ్ళ గౌరవార్థం వాళ్ళు నిర్వహించేటటువంటి ఒక రకమైనటువంటి పండుగల్ని వాళ్ళు చేసేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉండేది. అట్లనే ఏదైతే రకరకాలైనటువంటి దేవుళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, టైటాన్స్ కాకుండా చెప్పుకున్నట్లయితే జిఎస్ లేకపోతే ఎథీనా. జిఎస్ వాళ్ళకు ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి దేవతని మాట్లాడుకున్నాం. అతను పిడుగు ధరించేవాడని, అట్లనే ఆకాశానికి అధిపతిగా అతన్ని నమ్మేవాళ్ళని, అట్లనే అతని యొక్క సంతానమే గ్రీకు నాగరికత ఆవిర్భావానికి గుర్తుగా వాళ్ళు చెప్పుకునేటటువంటి వాళ్ళు. అట్లనే అతన్ని ఒక నేషనల్ గాడ్, ఒక జాతీయ దేవునిగా కూడా వాళ్ళు ఏదైతే జిఎస్ని పూజించేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. అట్లనే ఎథీనాని ఏదైతే ఏథెన్స్ నగర దేవతగా వాళ్ళు పూజించేటటువంటి వాళ్ళు.
అట్లనే ఆమెకు గుర్తుగా ఏదైతే ఆలివ్ ఆకుని వాళ్ళు ఒక పవిత్రంగా భావించేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లనే పోసిడాన్ ఏదైతే గ్రీకుల సముద్ర దేవుడుగా, అట్లనే ఏదైతే అతను చేతిలో ఒక ట్రైడెంట్, ఏదైతే ఒక త్రిశూలాన్ని గుర్తుగా పెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళు పోసిడాన్ని వాళ్ళు పూజించేటటువంటి. అట్లనే డయోనిసిస్ ఏదైతే మధ్య దేవతగా ఆమెని పూజించేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లనే అపోలో ఒక విలువిద్యకు దేవుడిగా, అట్లనే యుద్ధానికి ఒక ఏదైతే రాకుమారుడిగా అతన్ని వాళ్ళు పూజించేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో డేటర్ భూదేవతగా, అట్లనే ఆమె కుమార్తె పెర్సిఫోనుగా, ఆమెని ఆకాశ దేవుడైనటువంటి జిఎస్ పెళ్ళాడగా వాళ్ళకి జన్మించినటువంటి వాడే హెలెన్గా, ఏదైతే గ్రీకుల యొక్క మూల పురుషుడినిగా హెలెన్ వాళ్ళు చెప్పుకుంటుంటారు కాబట్టి, సో వాళ్ళ యొక్క సంతానమే హెలెన్గా వాళ్ళు పూజించడం. అట్లనే కాకుండా హెర్మిస్, అట్లనే ఎరిక్తియస్, ఇట్లా సర్పదేవుడు, ఇట్లా రకరకాలైనటువంటి ఏదైతే జంతువుల రూపంలో కూడా దేవుళ్ళని పూజించేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లే కాకుండా గ్రీకులు తమ దేవతలను దేవుళ్ళను ఆధారించడానికి కొన్ని రకాలైనటువంటి శాశ్వతపరమైనటువంటి పవిత్ర ఏదైతే స్థలాలని వాళ్ళు నిర్మించుకోవడం, జనరల్గా మనం చెప్పుకున్నట్లయితే దేవాలయాలు. ఓకే, సో ఇక దేవాలయాలు నిర్మించడం అనేటటువంటిది జనరల్గా వాళ్ళు ఫాలో అయ్యారు. సో ఇక్కడ చెప్పుకున్నట్లయితే అంటే ఒలంపస్ ఏదైతే పర్వత శిఖరం కానీ, ఇడయా, దొదోనా, లేకపోతే డెల్ఫీ, ఏథెన్స్, ఇట్లా చాలా చోట్ల కూడా మనకి దేవతలకు సంబంధించినటువంటి దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లనే అక్కడ రకరకాలైనటువంటి ఏదైతే సాంప్రదాయాలు కూడా వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఏదైతే దేవతలకి బలులు ఇవ్వటం అనేటటువంటి, ఏదైతే పాటల రూపంలో వాళ్ళు ఏదైతే ప్రార్థనల్ని వినిపించడం కానీ, లేకపోతే ఆ పాటల్ని వివిధ రకాలైనటువంటి సంగీత వాయిద్యాలు, ఏదైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళని వాయిద్యాలు, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని రిథమిక్గా వాళ్ళు ఏదైతే పాడుతూ ప్లే చేస్తూ ఏదైతే జాతరలని వాళ్ళు, లేకపోతే పండగల రూపంలో వాళ్ళు నిర్వహించడం అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అట్లనే జనరల్గా ఏదైతే డయోనిసిస్ వాటి దేవతలకు జింక చర్మాలు ఏదైతే వాటిని ధరించి పాటలు పాడటం, నృత్యం చేయడం అనేటటువంటి కూడా కామన్గా వాళ్ళు గ్రీకులు ఫాలో అయినటువంటిది. ఓకే, సో ఇట్లా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అంటే మన దేశంలో కనిపించేటువంటి ఎండోమెంట్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏదైతే రకరకాలైనటువంటి మత వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలను చూసేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏదైతుందో అలాంటి ఒక డిపార్ట్మెంట్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక జోస్యం, అట్లనే భవిష్యవాణికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ గ్రీకు నాగరికతలో వాళ్ళు ఫాలో అయినట్టుగా మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇక ఏదైతే గ్రీకు మత వ్యవస్థ కానీ, లేకపోతే తత్వ విమోచనకు సంబంధించినటువంటి అంశాల తర్వాత అంటే మనం చెప్పుకోబోయేటటువంటిది ఏదైతే గ్రీకు నాగరికతలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చూసినట్లయితే వాళ్ళు ఫాలో అయినటువంటి సాహిత్యం. ఓకే, సో ఇక సాహిత్యానికి సంబంధించి మనం సాహిత్యం కానీ, అక్కడ జరిగినటువంటి రకరకాలైనటువంటి సాహిత్యపరమైనటువంటి అంశాలు మనం చెప్పుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఆధారాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదైతే పుస్తకాల రూపంలో దొరికినటువంటి కొన్ని ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఆల్రెడీ ఏదైతే ఇంట్రడక్షన్ రూపం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇక ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలని మనం 3 రకాలుగా డివైడ్ చేసుకున్నట్లయితే ఏదైతే ఐతిహాసిక సాహిత్యం అని కానీ, లేకపోతే గేయ సాహిత్యం కానీ, రూపక సాహిత్యంగా మనం 3 రకాలుగా ఏదైతే ఈ యాన్షియంట్ గ్రీస్ నాగరికతలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీనికంటే ముందే ఏదైతే సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకోవటానికంటే ముందే ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. ఓకే, సో ఇక గ్రీక్ లిటరేచర్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఐతిహాసిక లిటరేచర్ ఉందో ఎపిక్ లిటరేచర్గా మనం చెప్పుకోవచ్చు.
సో ఇందులో గ్రీకులకు బాగా ఇష్టమైనటువంటి రకరకాలైనటువంటి వీరుల యొక్క అద్భుతమైనటువంటి ఏదైతే వీర గాథలు ఉన్నాయో లేదా సాహసాలు ఉన్నాయో వాటిని పాటల రూపంలోనూ ఒక ఛందోబద్ధమైనటువంటి విధంగా వాళ్ళు ఈ సాహిత్యాన్ని ఎంతో వ్యాప్తి చేయడం అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే హ్యూమర్ గురించి మనం చెప్పుకోవాలి. ఓకే, సో హ్యూమర్ రాసినటువంటి ఇలియాడ్ కానీ అట్లనే ఒడిసి రకమైనటువంటి ఏదైతే మనం గొప్ప ఇతిహాసాలుగా చెప్పుకోవచ్చు, ఏదైతే ఇలియాడ్ ఒడిసికి సంబంధించినటువంటి వర్క్స్ని. ఓకే, సో ఇవి గొప్ప ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. అట్లనే ఇలియాడ్ కావ్యంలో చూసినట్లయితే ముఖ్యంగా ట్రాయ్ అనేటటువంటి కోటకు సంబంధించినటువంటి ముట్టడికి చెందినటువంటి సందర్భాలు ఈ ఇలియాడ్ కావ్యంలో చెప్పబడినాయంట. అట్లనే ఇవే కాకుండా కొన్ని పౌరాణికమైనటువంటి విషయాలు కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో అట్లనే అకీరస్ అనేటటువంటి ఒక గొప్ప సాహస వీరుడు ఏదైతే ట్రాజన్ రాజకుమారుడైనటువంటి హెక్టర్ను చంపివేయటం జనరల్గా ఇందులో ఇతివృత్తంగా మనం చెప్పుకోవచ్చు. అట్లనే ఒడిసి కావ్యం ఏదైతే ఉందో ఇది కూడా ట్రాజన్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలని ఇందులో క్లియర్గా తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవే కాకుండా అంటే ఏసియాడు రాసినటువంటి అంశాలను మనం చూసినట్లయితే ఏసియాడు కావ్యంలో కూడా అతను చెప్పినటువంటి రాసినటువంటి ఏసియాడ్ రాసినటువంటి ఏదైతే వర్క్ అండ్ డేస్ అట్లనే డీసెంట్ ఆఫ్ ద గాడ్స్ అనేటటువంటి టెక్స్ట్లో కూడా రకరకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏదైతే ఏసియాడ్కి అంటే అతనకు జిఎస్ కుమార్తెలు ఏదైతే కొన్ని కొండల ప్రాంతంలో ఈ గొర్రెలని వాళ్ళు మేపుతుండగా జనరల్గా ఇతనికి ఏసియాడ్కి దేవతల యొక్క కుమార్తెలు ఇతనికి జ్ఞానాన్ని అందించాయని, సో ఇతడు వర్క్ అండ్ డేస్ అట్లనే డీసెంట్ ఆఫ్ ద గాడ్స్ అనేటటువంటి వాళ్ళ చెప్పినటువంటి అంశాల ఆధారంగానే ఈ బుక్స్ రాశాడని, అట్లనే ఏదైతే ఒక వైవాహిక జీవితం ఏదైతే ఒక మ్యారీడ్ లైఫ్కి సంబంధించినటువంటి జీవితం కానీ లేకపోతే రాజుల యొక్క దుష్ప్రవర్తన వంటివి నిశితంగా వాటిని పరిశీలించి వాటిని విమర్శనాత్మకంగా బుక్స్ రాయడం అనేటటువంటిది. అట్లనే ఇతడు జనరల్గా వర్క్ అండ్ డేస్లో ఏదైతే అందులో వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగంలో ఎలాంటి సమయంలో ఏమి పనులు చేయాలి, అట్లనే రెండో గ్రంథంలో ఏదైతే డీసెంట్ ఆఫ్ ద గాడ్స్లోని మానవ దేవతామూర్తుల యొక్క సంబంధాలు, దేవుళ్ళకి మానవులకి మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఇతను వివరించడం అనేటటువంటి జరిగింది. సో ఇవన్నిటి కూడా అంటే ఏసియాడ్ వర్క్ అండ్ డేస్ కానీ అట్లనే డీసెంట్ ఆఫ్ ద గాడ్స్ ఏదైతే ఉందో అట్లనే థియోగని ఏదైతే అతను రాసినటువంటి ఒక పోయం, అతను కూడా గ్రీకు దేవతలకు సంబంధించినటువంటి అంశాలు చెప్తారు. అట్లనే ఇంకా ఇవే కాకుండా గేయ సాహిత్యంలో మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే గేయాలు, లైర్, పిల్లన గ్రోవి వంటి వాయిద్యాల మీద పాడటానికి సో అనువైనటువంటి రచనలు వాళ్ళు చేసేవాళ్ళంట. ఓకే, సో లైర్ అనేటటువంటిది ఒకటి, అట్లనే ఫ్లూట్, లైర్, ఫ్లూట్ రెండు కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా చెప్పుకోవచ్చు. అట్లనే ఈ రెండింటి మీద అంటే ఆ రెండింటికి మీద ప్లే చేసే విధంగా వాళ్ళు రకరకాలైనటువంటి గేయాలు రాశారంట. ఓకే, సో అందుకే జనరల్గా తర్వాత కాలంలో ఏదైతే ఆ లైర్కి అనుగుణంగా ఏదైతే పాటలు రాశారో ఆ రాసినటువంటి వాటిని ఏదైతే గా లిరిక్స్గా చెప్పడం అనేటటువంటిది కామన్గా మారింది. రాసినటువంటి వాళ్ళని లిరిసిస్ట్గా చెప్తారు. ఓకే, సో ఆ పదం అనేటటువంటిది జనరల్గా ఈ గ్రీక్ లైర్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో దాని ద్వారా మాత్రమే పదం ఉత్పన్నమైనదిగా చెప్తారనమాట. ఓకే, సో అట్లనే ఇవే కాకుండా జనరల్గా ఏదైతే రకరకాలైనటువంటి కథలు, అట్లనే మానవులకు చెందినటువంటి ఏదైతే రకరకాలైనటువంటి మనోభావాల చిత్రీకరణ, అట్లనే వస్తుగత భావం కన్నా ఆత్మగతాభావం ఇందులో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లనే ఆ భావాల్లో ఏదైతే ప్రేమ, విరహం, విషాదం, సానుభూతి, అట్లనే రకరకాలైనటువంటి ఏదైతే విశ్వవ్యాప్తంగా కనిపించేటటువంటి రకరకాలైనటువంటి గుణాలు కూడా మనకి ఈ గ్రీకు లిటరేచర్లో మనకు కనిపిస్తాయి.
ఓకే. సో, అట్లనే ఈ గేయ సాహిత్యంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే, ఇందులో గూడా కొంతమంది కవులు మనకు కనిపిస్తారు. అందులో ఆర్కిలోకస్ అనేటటువంటి వాడు మొదట ఆహ్, ఆహ్, ఒక రచయితగా మనం చెప్పుకోవచ్చు. ఇతను కవిత్వంలో ఎక్కువగా వ్యంగ్య రచన అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. వ్యంగ్యంతో కూడినటువంటి రచనలు అతను చేశాడంట. అట్లనే ఇతని తర్వాత సోఫో. ఓకే. సో, సోఫో గొప్ప రచయిత్రి. ఈమెకి పదో కావ్యం దేవత అనేటటువంటి ఒక బిరుదు కూడా ఉండేదండి. ఓకే. సోఫో కూడా ఒక గొప్ప రచయితగా మనం చెప్పుకోవచ్చు. మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో, ఆ లిరిక్ పోయెట్రీ ఏదైతే ఉంది, ఆ లిరిక్ పోయెట్రీకి ఆమెని ఆద్యులుగా చెప్పుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక ఆమె చేసినటువంటి ఏదైతే ఆ కృషి జనరల్‌గా చెప్పుకున్నట్లయితే ఆమెని ఒక దేవత రూపంలో కూడా పూజించినటువంటి పరిస్థితి. పదో కావ్య దేవతగా కూడా ఆమెని పూజించడం అనేటువంటిది మనం చూడొచ్చు. అట్లనే అదే కాలంలో అనాక్రియాన్ అనేటటువంటి మరో కవి కూడా మనకు కనిపిస్తాడు. అతను ఏదైతే యుద్ధాన్ని వ్యతిరేకించినటువంటి గొప్ప కవి అన్నమాట. సో, ఆ తర్వాత కాలంలో పిండార్ గొప్ప కవి. సో, ఇతడు సంగీత దేవతకు ఒక ప్రీతికరమైనటువంటి వాడని పేరు పొందాడనమాట. సో, ఇక గ్రీక్ లిటరేచర్‌లో జనరల్‌గా పిండార్ చేసినటువంటి ఆహ్, కృషి ఏదైతే ఉందో, సో, అతన్ని సంగీత దేవతకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా గూడా అతన్ని చెప్తారు. అట్లనే ఇక ఏదైతే ఒక రూపక సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే, సో, ఆహ్, ముందుగా చూసినటువంటి చెప్పుకున్నటువంటి ఏదైతే ఆహ్, ఆహ్, సాహిత్యాలున్నాయి. అంటే గేయ సాహిత్యం గానీ, లేదా ఇతిహాస సాహిత్యం అయితే ఎట్లా ఉన్నదో, అట్లనే మూడో రకమైనటువంటి సాహిత్యం రూపక సాహిత్యం. ఓకే. సో, ఇక డయోనిసిస్ ఉత్సవాల ఆహ్, కాలం అంటే ఉత్సవాలలో ఈ పురాణాల గాథలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక బృందం గానం చేస్తూ పోవటం అనేటటువంటిది కనిపిస్తూ ఉండేదంట. సో, ఇక అంటే జనరల్‌గా మనం చెప్పుకున్నాం ఏదైతే మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళు, దేవతలు ఎవరైతే ఉన్నారో, సో, ఆ దేవుళ్ళు, దేవతలకి కొన్ని రకాలైనటువంటి ఉత్సవాలు చేయడం, పండగలు నిర్వహించడం అనేటువంటి కామన్‌గా. సో, ఆ పండగలలో ఏదైతే వాళ్ళు కొంతమంది బృందాలుగా ఏర్పడి వాళ్ళు పాటలు పాడటం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ డయోనిసిస్‌కి సంబంధించినటువంటి ఉత్సవాలు ఎక్కువగా జరుపుతుండేటటువంటి వాళ్ళు. ఓకే. సో, ఇక ఈ గాథల్లో కొన్ని అంకాలను పూర్తిగా వాళ్ళు నటిస్తూ గూడా వాళ్ళు పాడుతుండేవాళ్ళనమాట. ఓకే. సో, కొందరు సెటిల్ అనబడేవారు ఉండేవాళ్ళు. వాళ్ళు అనుకరిస్తూ వ్యంగ్యంగా నటించేవాళ్ళు. సెటిల్ అనేటటువంటి ఒక రకమైనటువంటి కళాకారులు ఉండేవాళ్ళు. సో, వాళ్ళు ఏదైతే కొంతమందిని అనుకరిస్తూ వాళ్ళు చేసినటువంటి పనుల్ని వ్యంగ్యంగా వాటిల్ని రూపంలో అంటే వాళ్ళ నృత్య రూపంలో గానీ, లేకపోతే డ్రామా రూపంలో గానీ వాళ్ళు చూపిస్తూ ఉండేటటువంటి ఒక రకమైనటువంటి సాహిత్యాన్ని గూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అట్లనే ఈ నాటకాల్లో మతం, ప్రజా జీవితం ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది. సో, అందుకు ప్రజాదరణ ఎక్కువగా గూడా అంటే వాటికి సంబంధించినటువంటి ప్రజాదరణ గూడా ఆహ్, దానికి అనుగుణంగానే కనిపిస్తూ ఉండేదనమాట. అట్లనే ఆ కాలంలో ఏదైతే వాళ్ళు ఆహ్, నటించేటటువంటి క్రమంలో డ్రామాలు లాంటి ప్లేస్ ఏదైతే వాళ్ళు ప్లే చేసుకుంటారో అప్పుడు జనరల్‌గా ఆహ్, వుమెన్ పార్టిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. కొంత రిస్ట్రిక్షన్స్ కూడా ఉండే పరిస్థితి ఉంది గాబట్టి, సో, వుమెన్ ప్లేస్‌లో మెన్నే ఏదైతే స్త్రీ పాత్రల్ని పోషించేటటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. సో, ఇక ఏదైతే పురుషులే స్త్రీల యొక్క ఏదైతే పాత్రల్ని వాళ్ళు పోషించేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లనే అప్పటి ప్రధాన రచయితల్లో ముఖ్యంగా ఎస్కిలస్, సోఫోక్లెస్, అరిస్టోఫేన్స్, మినాండర్ అలాంటి మొదలైనటువంటి వ్యక్తులు మనకి ముఖ్యంగా ఇందులో ఏదైతే ఒక రూపక సాహిత్యంలో మాత్రం మనకి కనిపిస్తూ ఉండేటటువంటి వాడు. ఓకే. సో, ఈళ్ళే గాకుండా అంటే ఇవే గాకుండా మనం ఒక సంగీతపరమైనటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే, సో, ఇక హ్యూమర్ లాంటి కాలం నుంచి జనరల్‌గా ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యాప్తి గూడా చెందినట్టుగా మనం చెప్పుకోవచ్చు. హ్యూమర్ స్వయంగా ఏదైతే హెక్సీమీటర్ అనేటటువంటి ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ మీద రిథమిక్‌గా ఛందస్సులు
రాసి పాడేటటువంటి పరిస్థితి కూడా ఉండేదన్నమాట. అట్లనే టెర్పాండర్ ఏదైతే హోమర్ రాసినటువంటి వాటిని ఆ సితార్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పాడటం అనేటటువంటిది ఆ టెర్పాండర్ అనేటటువంటి కళాకారులు చేసినటువంటి పని. అట్లనే జనరల్గా తర్వాత కాలంలో ఏదైతే రకరకాలైన పాటలు కానీ లేకపోతే ఆ, పెళ్లి సమయంలో అట్లా లేదా ఎవరైనా మృతి చెందినప్పుడు ఆ, ఆ, మృతికి సంతాపంగా లేదా మృతికి ఏదైతే మిగతా వాళ్ళు మర్చిపోయే విధంగా ఆ బాధను మర్చిపోయే విధంగా కొన్ని రకాలైనటువంటి పాటలు కూడా ఆ కాలంలో వాళ్ళు పాడటం అనేటటువంటిది మనం చూడొచ్చు. అట్లనే ఫ్లూట్ కానీ అట్లనే సితార్ అలేస్ అంటే కొన్ని రకాలైనటువంటి సంగీత వాయిద్యాలు కూడా మనకి ఆ కాలంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇవి మనకి ఏదైతే ఆ, ఆ, ఈ గ్రీక్ సంబంధించినటువంటి ఏదైతే కొంత సాహిత్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లనే ఈ సాహిత్యంని వాళ్ళు రకరకాల రూపంలో వాళ్ళు ప్లే చేయడం అనేటటువంటిది, అట్లనే ప్లే చేసినటువంటిది కూడా ఏదైతే ప్రజారంజకంగా ఉండే విధంగా చూసుకోవడం, అట్లనే ప్రజల నుంచి సరైనటువంటి ఆదరణ వస్తుందా లేదా అనేటటువంటి ఒక జాగ్రత్తను కూడా వాళ్ళు ఫాలో కావడం. సో ఇవే కాకుండా ఏదైతే కొంతమంది రకరకాలైనటువంటి కవులు కానీ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచి పోషించేటటువంటి ఒక పరిస్థితి కూడా ఆ కాలంలో ఉండేది. ఏదైతే మీకు తెలుసు రకరకాలైనటువంటి ఆ, ఆ, నగర రాజ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ నగర రాజ్యాలు ఏథెన్స్, స్పార్టా లాంటి నగర రాజ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రీటే అట్లనే ఏదైతే వీటితో పాటు కోరింత్ లాంటి కొన్ని నగర రాజ్యాలు ఏదైతే ఉన్నాయో ఆ నగర రాజ్యాల్లోని ఒక్కొక్క నగర రాజ్యానికి ఒక రకమైనటువంటి ప్రభుత్వం ఉండేది. ఆ నగర రాజ్యాన్ని పాలించేటటువంటి పాలకులు కూడా జనరల్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాలించినటువంటి అంటే రకరకాల పాలక లేదా ప్రభుత్వాలు మనకు కనిపిస్తాయి. మొనోపలి కనిపిస్తుంది, ఒక చోట మొనార్కీ కనిపిస్తుంది, ఒక చోట ఆలిగార్కీ కనిపిస్తుంది, రిపబ్లిక్ ఫామ్, డెమోక్రటిక్ ఫామ్, ఇట్లా రకరకాలైనటువంటి ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ మనకు కనిపిస్తాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కళాకారులు కానీ లేకపోతే రచయితలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు పోషించినటువంటి పరిస్థితి మనకి ఈ గ్రీకు కాలంలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో జనరల్గా వీళ్ళ ఏదైతే మనం చెప్పుకున్నాం ప్రభుత్వపరమైనటువంటి రకరకాలమైన మార్పులు చోటు చేసుకున్నటువంటి క్రమంలో ఏదైతే డ్రాకో కానీ సోలాన్ కానీ క్లీస్తనిస్ లాంటి కొంతమంది ప్రభుత్వ రకరకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంలో మార్పులు తీసుకొచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు మేధావులు ఎవరైతే ఉన్నారో అట్లనే ఏదైతే తత్వవేత్తలుగా చెప్పుకునేటటువంటి ఏదైతే మనకి సోఫిస్టుల నుంచి మనం మొదలుకున్నట్లయితే సోక్రటీస్, అనాక్సిమండర్, లేకపోతే ప్లేటో, అరిస్టాటిల్, ఇట్లా రకరకాలైనటువంటి మేధావులు వాళ్ళు చెప్పినటువంటి తత్వ విమోచన ఏదైతే ఉందో సో వాటికి అనుగుణంగా కూడా ఏదైతే కళలు అట్లనే కళాకారులు వారు చెప్పేటటువంటి లేదా వాళ్ళు ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఏదైతే ఆ సాహిత్యం రచనలు ఏవైతే ఉన్నాయో సో వాటిని క్లియర్గా వాళ్ళు పెంచి పోషించే విధంగా అంటే వాటిని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మనకి ఈ గ్రీకు కాలంలో యాన్షంట్ గ్రీస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏథెన్స్, స్పార్టా లాంటి ముఖ్యమైనటువంటి నగర రాజ్యాలు తీసుకున్నట్లయితే సో వాటిని పాలించినటువంటి ఆ పాలకుల కాలంలో వీళ్ళకి ఏదైతే ప్యాటర్నైజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఒడిస్సీ అట్లనే ఇలియాడ్ రాసినటువంటి హోమర్ అట్లనే తర్వాత కాలంలో వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో రచయితలు ఉన్నారో సో పిండార్ లాంటి సోఫో లాంటి కొంతమంది రచయితలు ఉన్నారు. సో వాళ్ళని కొంతమంది పాలకులు వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఈ కాలంలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది ఏదైతే ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి యాన్షంట్ గ్రీక్ సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు. సో ఇవే కాకుండా
ఇంకా మనం చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అట్లనే కొన్ని ఏదైతే కళా ఆహ్, ఆహ్, వాస్తు పరమైనటువంటి కొన్ని అంశాలు, అంటే శిల్పం మీకు తెలుసు. శిల్పకళ మీకు యాన్షియంట్ గ్రీస్ గురించి మాట్లాడుతున్నట్టు శిల్పకళ గురించి మాట్లాడుకోపోయినట్లయితే అది ఇన్‌కంప్లీట్‌గానే ఉంటుంది. కాబట్టి ఆ శిల్పకళ ఏదైతే వాస్తు అనేటటువంటిది వాస్తుకళ ఏదైతే ఉందో అవి మనం కంపల్సరీ చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. దాని తర్వాత ఏదైతే శాస్త్రీయపరమైనటువంటి అంశాలు, అంటే సైంటిఫికల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ సైంటిఫికల్ డెవలప్మెంట్స్ అట్లనే ఏదైతే అక్కడ వాళ్ళు ఫాలో అయినటువంటి లిటరేచర్ అండి, స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకొని ఈ యాన్షియంట్ గ్రీస్ని ఏదైతే ఆ నాగరికతని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాస్. దీనికి సంబంధించినటువంటి, అంటే ఈ లిటరేచర్కి సంబంధించినటువంటి అంశాలుకి సంబంధించి ఏమన్నా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు. ఓకే. స్టూడెంట్స్, సార్ మనకి ఇంటర్నల్స్ ఎప్పుడు సార్? ఇంటర్నల్ ఉన్నది టైం, ఇంకా సర్క్యులర్ రాలేదు. సర్క్యులర్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను. పేపర్ వాట్సాప్లో ఏదైతే గ్రూప్లో పెడతామో అట్లని దాన్ని ఆన్సర్ చేసి మీరు సేమ్ ఆన్సర్ చేసినటువంటి ఆన్సర్ షీట్ ఫొటోస్ మళ్ళీ ఇండివిజువల్ టీచర్స్కి పంపించాల్సి ఉంటుంది. ఓకే. సో దానికి సంబంధించినటువంటి అంశాలు చెప్తాము. సో మీకు ఇంతవరకు అయితే ఎలాంటి సర్క్యులర్ రాలేదు. సో సర్క్యులర్ వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాం. ఓకే సార్. ఓకే. సో క్లాసుకి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. అందరూ ఫాలో అవుతున్నారా? అవుతున్నాం సార్. ఓన్లీ కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. ఓకే. సో రాజవర్ధన్, ప్రతిభ, ఇట్లా కొంతమంది మాత్రమే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావాలి. ఓకే. సో అట్లీస్ట్ మీరు వింటున్నారా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదు. అట్లీస్ట్ మీరు ఏదో ఒక విధంగా రెస్పాండ్ అయితే మాకు తెలుస్తూ ఉంటుంది. వింటున్నాం సార్. వింటున్నారా? రామ్ లక్ష్మణ్. సార్. ఓకే. అవును సార్. ఓకే. బాలమణి, సుగుణ, అఖిల, ప్రత్యూష, శేఖర్, వనజ. ఓకే. సో మీరు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. అట్లీస్ట్ వింటున్నారన్న ఒక ఇది మాకు ఉంటుందన్నమాట. ఓకే. సో మీకు సిలబస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు చెప్పొచ్చు. సిలబస్కి సంబంధించినటువంటి ఏదైనా కాన్సెప్ట్ మనం మిస్ అయినా దాన్ని మీకు గుర్తు చేయొచ్చు, లేదా మీరు ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చెప్పండి. సిలబస్కి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా? మిగతా టీచర్స్ క్లాసెస్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా సార్. ఓకే. సో మీరు ఫాలో అవుతున్నారా? అందరి ఓకే, పర్వాలేదా? ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా? సార్ నిన్న మీరు ఒకటి పెట్టిరుగా సార్, అది గ్రూప్లో, అది అంత క్లారిటీగా అర్థం కావట్లేదు సార్. అది ఏంటది? అది PTL1 అవి డిఫరెంట్ ఉన్నాయి సార్. అది అర్థం కాలేదు సార్. అది మీకు సంబంధం లేదు. ఓకే. అది టైం టేబుల్ మాత్రమే. రైట్. మీకు అన్ని పేపర్స్ అయితే కవర్ అవుతున్నాయి కదా? చెప్పండి, అన్ని పేపర్స్ కవర్ అవుతున్నాయా లేదా? ఫస్ట్ పేపర్ ఎవరు చెప్తున్నారు? పేపర్ 1 and 5 మన హరిశంకర్ సార్. ఓకే. మిగతావి మన నాగేశ్వర్ సార్. నాగేశ్వర్ సార్ ఎన్ని చెప్తున్నారు? ఏ పేపర్ చెప్తున్నారు నాగేశ్వర్ సార్? 2-3 సార్. 2-3 నాగేశ్వర్ సార్ చెప్తున్నాడా?
ఓకే. సార్ మరి 4th పేపర్ నేను చెప్తున్నా. 5 పేపర్స్ అయిపోయినాయి కదా. ఇంకా మీకేమన్నా సార్. ప్రాబ్లం ఉందా చెప్పండి. అంటే ప్రాబ్లం కాదు సార్, ఆ, అదే మీరు నిన్న పెట్టిందే అది మాకు సంబంధం లేదు సార్. అయితే అది టైం టేబుల్ పెట్టాము. ఓకే. సో మీకు పేపర్లు అయితే అన్నీ వస్తున్నాయని చెప్తున్నారా? అన్నీ వస్తున్నాయి సార్, కానీ అదే మీరు పెట్టిందే అర్థం కాలేదు సార్. ఇంకా అర్థమయ్యేది ఏం లేదు. కాకపోతే జనరల్గా ఒక టీచరు 2 పేపర్లు కవర్ చేస్తుంది. ఓకే. సో దానికి సంబంధించే ఒక పేపరు, ఇంకో పేపర్ ఎవరైతే చెప్తున్నారో ఎక్స్ట్రా దాన్ని పీటీఎల్ అంటారు. రైట్. సో మీకు పేపర్లు కవర్ అవుతున్నాయా లేదా, టైం టేబుల్ ఉన్నది. ఆ టైం టేబుల్ ప్రకారం జనరల్గా అయితే ఆన్లైన్లో మనం ఫాలో కావాల్సిన అవసరం అయితే ఆఫ్లైన్ టైం టేబుల్. ఓకే. సో అది ఫాలో కావాలన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ యూజీ కవర్ చేయాలి. సో ఇక్కడ పీజీకి కవర్ చేయాలి కాబట్టి సో ఆ ఇబ్బందులు లేకుండా అంటే జనరల్గా ఏంటంటే అది ఆఫ్లైన్ టైం టేబుల్. మీరు జనరల్గా మనకి ఏదైతే ఫేస్ టు ఫేస్ క్లాసెస్, ఫిజికల్ క్లాసెస్ జరిగినప్పుడు మనం సిలబస్ ప్రకారం అది కూడా కాలేజీలో ఫాలో కావాల్సినటువంటి టైం టేబుల్. ఓకే. సో ఆన్లైన్లో కొంచెం ప్రాబ్లం ఉంటాయి కాబట్టి క్లాసెస్ టైమింగ్స్ అటు ఇటు అవుతుంటాయి. రైట్. సో మీకు 5 పేపర్స్ చెప్తున్నారా లేదా? చెప్పండి. టైం టేబుల్ ఏం సెట్ చేయరా సార్? ఆల్రెడీ టైం టేబుల్ పెట్టాను కదా మీకు. సార్ దాని ప్రకారం అయితే ఈరోజు ఏం జరగలేదు సార్. మరి అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అది ఆఫ్లైన్ టైం టేబుల్. ఓకే. మీకు పెట్టినది నేను ఆఫ్లైన్ టైం టేబుల్. ఓకే సార్. ఓకే. సో ఆఫ్లైన్ టైం టేబుల్ ఇక్కడ ఆన్లైన్లో అప్లికేబుల్ చేయడం కొంచెం కష్టమవుతుంది. టైమింగ్స్ కొంచెం అటు ఇటు అవుతుంది. అదే సార్. ఓకే సార్. సో అయితే అన్ని జరుగుతున్నాయి సార్. మీరు అది గుర్తించాలి. అంటే క్లాసులు మీకు అన్ని కవర్ అవుతున్నాయా లేదా డేకి. మేమేమంటున్నాం సార్, అదే ఆన్లైన్లే ఒక పర్టికులర్ టైంలో పెట్టవచ్చు కదా అని అడుగుతున్నాం సార్ మేము స్టూడెంట్స్ ని. అంటే అయితే ఒక పని చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మీకు టైం టేబుల్ ఫిక్స్ చేశాం కదా. సో ఆఫ్లైన్ టైం టేబుల్ పెట్టాం కదా. సో రేపటి నుంచి ఏం చేస్తామంటే ఆఫ్లైన్ టైం టేబుల్ ప్రకారమే క్లాసులు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఓకే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఈ 1 వీక్ ఆగితే మాకు క్లారిటీ అవుతుంది. ఎందుకంటే 30కి ఈ మంత్ 30 లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది పీజీ 4th సెమిస్టర్. అట్లనే యూజీ ఫైనల్ ఇయర్. ఓకే. సో ఆ 2 క్లాసులు అయిపోతే మాకు ఇబ్బంది ఉండదు. ఓకే. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టాను సార్, పర్లేదు. అట్లేం లేదు కానీ ఫ్రీగా ఉన్నప్పుడు కాదు కానీ అంటే ఆ 2 అయిపోయినాయి అనుకోండి, టీచర్స్ ఫ్రీ అవుతారు కొంచెం. అదే సార్ అట్లా అంటున్నా. కాబట్టి కొంచెం మ్యాక్సిమం అప్పటి నుంచి ఈ టైం ప్రకారం తీసుకునేది ఉంటుంది. ఈ 1 వీక్ మాత్రం కొంచెం అడ్జస్టబుల్ ఉంటుంది. ఈ 1 వీక్ అయిన తర్వాత మీకు టైం ప్రకారం తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్, పర్లేదు సార్. ఇంటర్నల్స్ ఎప్పుడు సార్? చెప్తామమ్మా. అంటే సర్క్యులర్ అయితే ఇంతవరకు ఏం రాలేదు. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇట్లా ఫీజ్ డేట్లు కూడా ఏమో ఇచ్చారు కదా సార్, అవి 5th బిఫోరే కట్టేసేయాలని. అది మీకు కాదు, అవి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్. మీకు ఇంకా రాలేదు. ఓకే సార్. ఓకే. మీకు ఏది వచ్చినా సరే నేను మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను. సరే సార్. ఎలాంటి సర్క్యులర్ ఉన్నా ఓకే. స్కాలర్షిప్ ఇవి ఉన్నాయి కదా సార్, హార్డ్ కాపీస్ 30 బిఫోర్ సబ్మిట్ చేయమన్నారు. ఎక్కడ కాలేజీలో సబ్మిట్ చేయమన్నారా? అవును సార్. మరి వీలైతే ఎవరన్నా వస్తుంటే పంపించండి, లేకపోతే మీరన్నా వచ్చి సబ్మిట్ చేయండి. మళ్ళీ డేట్ అది ఎక్స్టెండ్ చేస్తారనుకో, అదేం లేదు కానీ. సరే. మళ్ళీ చెప్పండి. క్యాండిడేట్ అవసరం లేదు సార్, ఎవరైనా ఇవ్వచ్చా? ఎవరైనా ఇవ్వచ్చు. మీరు ఆల్రెడీ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు కదా.
ఓకే. సో దానికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను ఇంతకుముందు ఒక స్కాలర్షిప్ సెక్షన్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఇచ్చినట్లున్నా. అందులో స్కాలర్షిప్ 30 బిఫోర్ అని ఉంది సార్, అందుకని అడిగాను సార్. నేనేమంటున్నా, మీకు ఆల్రెడీ స్కాలర్షిప్ ఇన్ఛార్జ్ స్కాలర్షిప్ సెక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నెంబర్ ఒకసారి పోస్ట్ చేసినట్టు గుర్తు నాకు మీ గ్రూప్లో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు స్కాలర్షిప్ సెక్షన్కి కాల్ చేయొచ్చు. ఓకే. సో లేదు అంటే మళ్ళీ ఒకసారి నేను ఆ నెంబర్ మీకు షేర్ చేస్తాను. రైట్.